నెక్స్ట్ ఇప్పుడు కంపేర్ టు కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఎవరి పాలన బాగుంది అనుకుంటున్నా? రేటింగ్ ఎంత ఇస్తావు? 10 out of కేసీఆర్కి ఎంత, రేవంత్ రెడ్డికి ఎంత? కేసీఆర్కి రేవంత్ రెడ్డి కంటే ఇంకా రేవంత్ రెడ్డి పాలన మొత్తం కంప్లీట్ అవ్వలేదు, ఎవరికి అపోజ్ చేయలేము. సో కేసీఆర్ అంటే లైక్ తెలంగాణలో 10 years నుంచి పరిపాలించిందో, రోడ్స్ కానీ ఇంకోటి డెవలప్మెంట్ కానీ కొంచెం చూపించిండు. అప్ అయితే అయ్యింది కానీ డెవలప్మెంట్ కూడా జరిగింది. దాన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాలంటే ఇంకా ఇప్పుడు ఇచ్చిన పథకాల వల్ల కొంచెం ఇంకా కూరుకుపోతుంది ప్రభుత్వం. ఇంకా కొంచెం చేయాలంటే టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా చూద్దాం ఫ్యూచర్లో ఏముంటుందో ఏం చేస్తారో అనేది ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా ఇప్పటికి కొంచెం చేసిండో కానీ కంపేర్ ఏంటంటే రైతులకు కానీ వీళ్ళందరికీ కానీ ఏంటంటే ఇప్పుడు రైతు బీమా కానీ ఇవన్నీ రావటం లేదు అందరికీ. కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. ఇచ్చిన హామీలు ఏదైతే అన్ని హామీలు ఇస్తారు, ఏది స్టార్టింగ్లో ప్రభుత్వం ఫామ్ కానీ ఎన్నెన్నో హామీలు ఇస్తారు, అవన్నీ ఇవ్వకుండా ఏదైతే చేస్తామనేది అది పక్కా చేయాలి. ఇప్పుడు డెవలప్మెంట్ ప్లాన్కి వెళ్తే మనము ఇవన్నీ పథకాలు ఇచ్చి వేస్ట్. అది ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి. సో ఇంకా చూడాలి అనేది ఇంకేముంది అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇంకో 2 years అయితే ముందస్తు ఎన్నికలకు వస్తే ఆ 2 years కూడా అయిపోతాయి కదా. సో నెక్స్ట్ స్కోప్ ఎవరికి ఉంది అనుకుంటున్నా సీఎంగా? ఇటు కేటీఆర్కా మళ్ళీ రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా? అది చెప్పలేము, ఎందుకంటే ఇంకా 2 yearsలో ఏదన్నా జరగవచ్చు. ఇంకోటి ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇచ్చిర్రు, వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకుంటలేరు అనిపిస్తుంది. నెక్స్ట్ కేటీఆర్ ప్రభుత్వం కూడా వస్తుందనే నమ్మకం అయితే లేదు. నెక్స్ట్ వేరే వాళ్ళకి మళ్ళీ ఈ ప్రజలు ఏం చేస్తారు, నెక్స్ట్ వేరే ఎవరన్నా ఉంటే బాగుండు లైక్ అదర్ పార్టీస్, వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. ఎమ్మెల్యే కానీ మేజర్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది కూడా చాలా అంటే అది వస్తుంది అనుకునే సిచ్యువేషన్ నుంచి వచ్చింది ప్రభుత్వం. ప్రజలు కోరుకున్నారు. హైదరాబాద్లో కాదు, బయట హైదరాబాద్ బయట అన్నిట్లలో కాంగ్రెస్ గెలవడం చూసాం మనం. సో హైదరాబాద్లో మాత్రం అంతా కేసీఆర్కి సపోర్ట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల గెలిచినాయి ప్రభుత్వం. సో ఇంకా చూడాలి ఇప్పుడు నెక్స్ట్.